ఎన్నికల పోలింగ్ సమయం 6 రోజుల నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికల నిర్వహణపైన టీడీపీ ఫోకస్ పెట్టింది. గుంటూరు విమెన్స్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఇక పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా జరుగుతోందని చెప్పారు. కౌంటర్లు పెంచితే ఇంకా ఓటర్లు కూడా త్వరగా ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఇక బ్యాలెట్ ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించడానికి గుంటూరు నగరంలో 2 ప్రధానమైనటువంటి సెంటర్స్ ఏసీ కాలేజ్ మరియు ఉమెన్స్ కాలేజ్లో గుంటూరు ఈస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే కొన్ని చోట్ల ఎన్నికల అధికారులు ముఖ్యంగా ఉమెన్స్ కాలేజ్లో చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు 100 మంది లైన్లో నుంచినటువంటి పరిస్థితి, చిన్న రూము, అక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళే బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే బయట ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ లేదు, అనేక రకాల ఇబ్బందుల మధ్యలో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కుని పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేమైతే ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పట్ల కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఉద్యోగుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు గుర్తు తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తూ ఉద్యోగస్తులకు సమయానికి టీఏడిఎల్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉద్యోగస్తు పెద్దపీట వేసినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విఘ్నులైనటువంటి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను.